తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా 40కి పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8-9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టేస్తున్నాడు. ఇక రాత్రి సమయంలో కూడా విపరీతమైనటువంటి ఉక్కపోత వాతావరణం ఉంటుంది. రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 20కి పైగానే నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు. ఇక ఈ రోజు నుంచి రానున్న 4-5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ పలు జిల్లాలకి ఆరెంజ్, ఎల్లో కలర్ హెచ్చరికలను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 10-11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అటు వైద్యులు, ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్లోని ఏ టూరిజం ప్లేస్ అయినా సరే పర్యాటకులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం సినారియో చూస్తే అందుకు పూర్తి విరుద్ధంగా మనకి కనిపిస్తోంది. ప్రజెంట్ మనం సెక్రటేరియట్ దగ్గర ఉన్నాము. సాధారణంగా ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు అనేక మంది ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే చాలు మొత్తంగా ఈ రోడ్లన్నీ కూడా మనకి పర్యాటకులతోటి కలకలలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఎండల భయంతో జనాలు బయటికి రావాలంటేనే విపరీతమైనటువంటి ఆందోళనకి గురవుతున్నారు. అత్యవసర పరిస్థితులలో బయటకు వస్తే ఖచ్చితంగా స్కార్ఫ్, గాగుల్స్ వంటివి వేసుకొని బయటకు వస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని, ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా ఇటు వైద్యులతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా పదే పదే హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. ఇక బయటికి వచ్చినప్పుడు ఈ హీట్ని బీట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఒంటికి చలువ అయినటువంటి పదార్థాలను తీసుకోవాల్సిందే. సో ప్రజెంట్ మనము ఇక్కడ చూస్తే నిమ్మరసం బండి ఉంది, చెరుకు బండి ఉంది, అదేవిధంగా వాటర్ మిలన్కి సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇవన్నీ కూడా కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. సో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడదాము. సాధారణంగా సమ్మర్ సీజన్లో వీళ్ళ బిజినెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అన్న, సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడు నిమ్మరసం అనేది తాగుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడైతే చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు పబ్లికే వస్తలేరు. మార్నింగ్ నుంచే పబ్లిక్ లేదు, ఈవినింగ్ 4-5 తర్వాతనే పబ్లిక్ వస్తుంది. సో మార్నింగ్ మీరు ఏ టైంకి వచ్చి ఇక్కడ బండి పెడతారా అన్న? 9 o'clock. 9 o'clock. రాత్రి ఎప్పటి దాకా ఉంటారు? 12-12:30 అవుతుంది. రాత్రి 11-12 దాకా ఉంటారు. సో నార్మల్గా ఇది వరకు ఏ టైంలో వస్తుండే కస్టమర్లు, ఇప్పుడు ఎట్లా ఉంది? అయితే ఎండలు జర తక్కువ ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా నడుస్తుండే. ఇప్పుడు ఎండ ఎక్కువైనప్పటి నుంచి అసలు పొద్దంతా ఖాళీ కూర్చున్నాడే. సాయంత్రం 4-5 తర్వాతనే మళ్ళీ కస్టమర్స్. అంతే, అప్పటి వరకు నో కస్టమర్లు లేనే ఏం లేదు, ఖాళీ కూర్చున్నాడే. పొద్దుటి నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు కూడా ఇట్లనే కూర్చుంటున్నారు కస్టమర్లు లేక ఖాళీ కూర్చున్నాడే. సాయంత్రమే పబ్లిక్ వస్తుంది, అప్పుడే జర గిరాకు. సో మొత్తంగా ఈ రోడ్ అంతా కూడా ఇట్లనే ఉంటుందా అన్న? పొద్దంతా ఖాళీ, వీకెండ్ లేదు, ఏది లేదు, ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. సో చూడొచ్చు, నిజంగానే ఇక్కడ పరిస్థితి చూస్తే చిరు వ్యాపారులు అయితే కస్టమర్లు రాక మొత్తంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఇదే విధంగా కూర్చుంటున్నామని చెప్తున్నారు. సాయంత్రం 4-5 తర్వాత కస్టమర్లు వస్తున్నారని, అప్పటి వరకు కూడా ఎండల భయానికి ఎవరు బయటకు రావడం లేదని, ఆశించినంతగా వ్యాపారం కూడా జరగడం లేదు అని చెప్తున్నారు. సో ఒక్కసారి అటు మనం చెరుకు జ్యూస్ సెంటర్ బండిని కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కూడా ఎదురుగా మనకి నిమ్మరసం కనిపిస్తుంది, ఆ పక్కనే మనకు పుచ్చకాయలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ ఎవరైతే అత్యవసరంగా బయటికి వస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు తప్ప సాధారణంగా వీకెండ్స్ అని చెప్పి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టూరిజం ప్లేస్కి వద్దాము, కాసేపు ఎక్స్ప్లోర్ చేద్దాము, సరదాగా గడుపుదాము అని మాత్రం ఎవరు వచ్చే సాహసం కూడా చెయ్యట్లేదు. ఈవినింగ్ 4-5:30-6 ఆ టైంలో మటుకు బయటకు వస్తున్నారు. అయితే మధ్యాహ్నం సమయంలో బయటకు రాకూడదని కూడా మనకి అలర్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉంటున్నారు. సో వైద్యులు కూడా ఇదే చెప్తున్నారు, ఎందుకంటే వడదెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బయటకు రాకుండా ఉండటమే మంచిది అంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వాళ్ళు బయటకు రాకుండా ఉండాలని, ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు సొమ్మసిల్లి పడిపోయేటువంటి అవకాశం, ప్రమాదం ఉంటుంది కాబట్టి బయటకు రాకూడదని కూడా చెప్తున్నారు. అయితే అత్యవసరంగా ఎవరైనా బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలని, వాటర్ బాటిల్ వంటివి క్యారీ చేయాలని, మాస్క్ వంటిది కూడా పెట్టుకోవాలని, అదేవిధంగా స్కార్ఫ్ వంటివి ధరించాలని కూడా పదే పదే చెప్తున్నారు. సో రానున్న 4-5 రోజుల పాటు కూడా ఇదే విధంగా నిప్పుల కొలిమిలాగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మనకి ఉదయం నుంచి సాయంకాలం వరకు విపరీతంగా ఎండలు ఉన్నప్పుడు సాయంకాలం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తూ ఉంటాయి. సో ఈ 4-5 రోజుల పాటు సాయంకాలం సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. సో తేలికపాటి జల్లులు కురుస్తాయని, అది కూడా కొన్ని జిల్లాలకి మాత్రమే వర్ష సూచననైతే వాతావరణ శాఖ జారీ చేసింది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో అంజుమా, 9+ న్యూస్, హైదరాబాద్.